నా మనసమందునం నిలిచి మంగళవాక్షరి సాగను సన్మౌని జనాస్త్రితావరద మన్ననజేయవే వీరధర్మజా. శ్రీ రఘురామచారు తులసీదళగామ క్షమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగంగ శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారక నామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి. అతులిత బలధామం స్వర్ణశైలావదేహం ధనుజవన కృషాణం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిదానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమో నమామి. జగద్గురు కోటిలింగేశ్వర వీరబ్రహ్మజమాత మాణిక్యేశ్వరి పాదపద్మములకు ప్రణమిల్లుతూ మేడిపల్లిలో వీరాంజనేయ స్వామి దేవాలయ పునః ప్రతిష్ట శిఖర ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసినటువంటి సమస్తమైనటువంటి భక్త బాంధవులకు, అమ్మలకు, అయ్యలకు, ఆబాల గోపాలానికి అంతటి కూడా శరణు శరణాగతి తెలియజేస్తూ ఈ రోజున సనాతనమైనటువంటి సంప్రదాయంలో భాగంగా భారతదేశం అంతా కూడా ఒక ధర్మ మార్గం వైపుకు పయనిస్తున్నటువంటి వేళలో ఈనాడు నేను మేడిపల్లి పొలిమేరలోకి రాగానే పండుగ వాతావరణము, ఎటు చూసిన విద్యుత్ దీపాల యొక్క అలంకరణ అంత దూరం నుండి చూస్తున్నప్పటికీ కూడా అందరిలో కూడా ఒక కలకలము, ఒక ఆనందము, ఒక వైభవోపేతమైనటువంటి ఒక వేడుక. ఈ వేడుక లోపల మనమందరం ఈనాడు పాల్గొంటున్నాము అంటే నేను అనుకున్నా, నిజంగా చెప్పాలంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళితే 7 ద్వారాలు ఉంటాయని అంటారు. ఒక్కొక్క ద్వారాన్ని దాడుతూ ఉంటే వెళ్లే కొద్దీ ఇంకా గర్భగుడి ఎక్కడుందబ్బా అన్నట్టుగా అనిపించింది. మేడిపల్లి కూడా నేను వస్తూ ఉంటే 3 ద్వారాలు కనపడేవి. 3 ద్వారాలు అని అంటే నిజంగా చెప్పాలంటే ఆయన అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, అంతేకాదు ఈ లోకాన్నంతటిని కూడా పరిపాలన చేయగలిగినటువంటి రుద్రావతారంతో కూడుకున్నటువంటి వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అక్కడే అన్నట్లుగా 3 ద్వారాల తర్వాత నాకు ఆ గర్భగుడి నాకు కనపడింది. ఇంకా గర్భగుడికి వెళ్ళలేని నిజంగా చెప్పాలంటే మీ అందరి యొక్క ఉత్సాహం చూస్తుంటే అంత ఆనందం అనిపిస్తూ ఉన్నది. అందుగురించే రామచంద్రుల గారు ఒక మాట అంటారు. ఏమన్నాడు తెలుసునా? ఆయన చెబుతూ ఏమన్నాడు తెలుసునా? ఏ ఆంజనేయ, నీవెక్కడెక్కడైతే నర్తన చేస్తూ ఉంటావో, నా నామస్మరణ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో, నా నామ భజన, నా గానము, నా భజన, నా ధ్యానము ఏ భక్తులైతే చేస్తూ ఉంటారో ఆ భక్తుల యొక్క దగ్గరికి నీవు గనబట్టుకుని వెళ్లి నృత్యము చేసి, నర్తన చేసి భూత ప్రేత పిశాచాదులు పొలిమేరలోకి రాకుండా చూసే బాధ్యత నీది అని చెప్పినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామికి. అందుగురించే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం పార్శ్వవారి పరిపూర్ణ యోచనం వందే నవత రాక్షసాంతకం అని మనకు చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడైతే రఘునాథుని యొక్క సంకీర్తన జరుగుతుందో అక్కడక్కడ ఆయన ఆ యొక్క తాళాలు పట్టుకొని, కాళ్లకు గజ్జలు కట్టుకొని ఆయన నర్తన చేస్తూ ఉంటాడట, నృత్యం చేస్తూ ఉంటాడట ఆంజనేయ స్వామి. ఏమి ఇద్దరి కలయిక, ఎంత అద్భుతమైనటువంటి కలయిక. పరాశర సంహితలో ఈనాడు నిజంగా చెప్పాలంటే చైత్రమాస పౌర్ణమి రోజున ఆయన విజయోత్సవాన్ని ఏం చేసినాడు అంటే లంకానగరం లోపల రావణాసురుని యొక్క వైభవాన్నంతా కూడా ఒక్క వారానికి తాడు చుట్టినట్లుగా ఆ బట్టలు చుట్టి వీడు ఏం చేస్తాడు, వీడిని ఏం చేస్తామంటే కాల్చి బూడిద చేస్తాడు.
చేస్తామని అనుకున్నారు. కానీ మారుతి అనేటటువంటి వాడు కపి సైన్యముతో కూడుకున్నటువంటి వాడు ఒక్క కోతి లంకకు వెళ్లి లంకనంతా చెరిచింది అనడానికి వీలుగా లంకనంతా కూడా కాల్చి వచ్చిన మహానుభావుడు ఆంజనేయ స్వామి. అందుగురించే ఏనాటి ఏ ప్రాణిని కూడా మనం తక్కువ అంచనా వేయరాదు. ఆనాడు రావణాసురుడు మరి దేవేంద్రాదులనంతా కూడా ఆయన దేవేంద్రాదులనంతా కూడా యుద్ధంలో ఓడించిన తర్వాత ఆయన ఒక వరం కోరుకున్నాడు బ్రహ్మదేవుడితో. ఏమని వరం కోరుకున్నాడు అని అంటే, నాకు మరణం రాకూడదు అని అంటే బ్రహ్మదేవుడు అన్నాడట, అయ్యా శతవర్షములగాక మితము చెప్పిరిగా అని నమ్మరాగా మాట నెమ్మనమున బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమి ఉందో లేక ముసలి ఉందో పురనో ఉదక మధ్యములను ఎప్పుడో ఎవేళనో చీవి వెలుట సత్యం. ఏ రావణాసురా, నీ యొక్క తపస్సుకు నేను మెచ్చిన, కానీ పుట్టిన మానవుడు తప్పనిసరిగా మరి గుడి ఎందో భూమి ఎందో అడవి ఎందో మరి భవన మధ్యమునందో ఎక్కడో ఒక చోట మరణించక తప్పదయా, ఆ ఒక్కటి తప్ప వేరొక వరము కోరుకో అని అన్నాడు. అప్పుడు రావణాసురుడు ఏం చేసినాడో తెలుసిన, ఒక్క చమత్కారమైనటువంటి వరము కోరుకున్నాడు. ఏమని వరము కోరుకున్నాడు అంటే, పంచభూతముల వలన నాకు మరణం ఉండకూడదు, దేవతల వలన మరణం ఉండకూడదు, రాక్షసుల వలన మరణం ఉండకూడదు, అంతేకాదు సమస్తమైనటువంటి పాతాళ లోకము నుండి మొదలుకొని సత్యలోకములో ఉన్నటువంటి వివిధమైనటువంటి ఆయుధాల చేత కూడా నాకు మరణం ఉండకూడదు అని కోరుకున్నాడట. స్వస్తి అన్నాడు, తథాస్తు అన్నాడు, శుభమన్నాడు. ఇంకో మాట, ఇదంతా అయిన తర్వాత ఏ వజ్రాయుధము గాని ఏ సుదర్శన చక్రము గాని దేనితో కూడా నాకు మరణం ఉండరాదు అని అన్నాడు. ఇన్నింటిని కూడా ఎవరు ఆ బ్రహ్మదేవుడు వరమిచ్చినాడు, తథాస్తు అన్నాడు. కానీ ఇద్దరిని మాత్రం మర్చిపోయినాడు ఆయన. ఆనందంగా చెప్పండి ఉంటుంది, ఎవరు అంటే మీరే ఆలోచన చేయాలి. ఇద్దరిని మర్చిపోయినాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, అయ్యా ఇంకేమన్నా ఉన్నదా అని అన్నాడు. ఇంకేమి లేదు స్వామి అంటే, అప్పుడు పక్కన ఉన్నటువంటి ఒక ఆయన ఒక మహాముని అన్నాడట, ఏ రావణాసురా, ఇద్దరిని మర్చిపోయినావు నీవు. ఎవరో తెలుసునా, కోతులను మర్చిపోయినావు, ఈ భూలోకములో ఉండే మానవులను మర్చిపోయినావు అని అన్నాడు. ఇవన్నీ మర్చిపోయినాము, కోతులను మానవులను మర్చిపోయినావు అంటే, అప్పుడు ఆయన ఆ కోతులు ఏం చేస్తావి, ఆ మానవుడు ఏం చేస్తారు, దేవేంద్రాదులనే నేను యుద్ధరంగంలో ఓడించిన వారిని, దేవేంద్రుడు ఒక వజ్రాయుధము, పాశుపతాస్త్రము, సుదర్శన చక్రము, వీటన్నింటితో నాకు మరణము లేదు అని అనుకుంటే, ఈ యొక్క సామాన్యమైనటువంటి మానవుడి చేత నాకెందుకు మరణం ఉంటది అని చెప్పి వాడు విడిచిపెట్టినాడు. అందుగురించే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈనాడు చంద్రమండలం వరకు కూడా, సూర్యమండలం వరకు కూడా కాదు, ఈ భూమండలం అంతా కూడా మానవుడే మాధవుడు అని చెప్పనటువంటి వాడు మానవుడు సామాన్యమైన వ్యక్తి కాదు, రాముడు మానవుడుగా పుట్టి దేవుడైనాడు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఇప్పుడు ఏమంటాము మనంతా కూడా, జై శ్రీరామ్, జై జై అనాలి, జై శ్రీరామ్, జై ఎంత అద్భుతమో చూడండి. అందుగురించే ఒక్క మానవుడు ఏం చేస్తాడు అని అనుకున్నాడు, ఆ మానవుడే ఏమైనాడంటే మరణానికి కారకుడైనాడు. అందుగురించే మీరు బాగా గమనించండి, ఎప్పుడు కూడా ఏ తపస్సు చేసినా, ఏ యోగం చేసినా, ఏ ధ్యానము చేసినా చివరికి నేననే అహంకారం అనేటటువంటిది మానవుడికి వచ్చి ఆ యొక్క అహంకారము పడి చివరికి ఏమైపోతాడట, హతమైపోతాడట. రావణాసురుడు ఎంత గొప్పవాడో తెలుసునా. అందుగురించే మనకు ఆ యొక్క ఎంఎస్ రామారావు గారు చెప్పినాడు, ఏమన్నాడు అంటే, వాడు ఎంత గొప్పవాడు అని అంటే, ఉదయం వాడు లేవగానే తెల్లవారుజాముననే సూర్యోదయం అవుతూ ఉండగా వాడు తెల్లవారుతూ ఉండగా ఆ నదిలోకి వెళ్లి 1,000 లింగాల పూజ చేసేవాడట. ఎన్ని లింగాలు? 1,000 లింగాలకు పూజ చేస్తే బ్రహ్మదేవుడంతటి వాడు వచ్చి అతడి ఇల్లు ఊడ్చి వెళ్ళేవాడట. అంత వీరుడు వాడు రావణాసురుడు. అందుగురించే మన మహానుభావులు చెప్పినారు, ఆయన వర్ణన ఎంత గొప్పగా ఉన్నది అంటే, యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది, విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది, రావణుడు కుబేరుని రణమందు ఓడి నుంచి లంకకు కొన్ని
తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిరాచను వచ్చను వంది శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ. మహానుభావుడు ఎంత గొప్పగా చెప్పారు. ఆయన ఎంత గొప్ప వీరుడట. ఆంజనేయ స్వామి దక్షిణాముఖంగా వెళ్లి ఆ లంకానగరానికి వెళ్ళిన తర్వాత ఆ పుష్పక విమానాన్ని వర్ణించినాయట. ఎంత బ్రహ్మాండంగా ఉన్నది పుష్పక విమానం అంటే. ఇప్పుడున్నట్ల హెలికాప్టర్ల లాగా కాదు, ఇప్పుడున్నట్ల పెద్ద పెద్ద ఏరోప్లేన్ల లాగా కాదు. నిజంగా 10 మంది కూర్చుంటే ఒక సీటు ఖాళీ ఉంటదట. పుష్పక విమానం యొక్క స్పెషల్ అది. 10 మంది కూర్చుంటే ఒక సీటు ఖాళీ, 100 మంది కూర్చుంటే ఒక సీటు ఖాళీ, 1,00,000 మంది కూర్చుంటే ఒక సీటు ఖాళీ, 1,00,00,000 మంది కూర్చుంటే ఒక సీటు ఖాళీ. చూడండి, ఈనాడు 1000 సంవత్సరాల తర్వాత దాదాపుగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపార యుగము, కలియుగము 5,000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు కలియుగం వచ్చింది. దాదాపు ఎంత 11,000 సంవత్సరముల పాటు శ్రీరామచంద్రమూర్తి రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనకు రామాయణం చెప్పింది. మీరు బాగా ఆలోచన చేయండి. దీనికి అందరూ కూడా చప్పట్లు కొట్టండి బ్రహ్మానందంగా. పుష్పక విమానము ఆనాడే అంత బ్రహ్మాండమైన విమానము తయారు చేయబడింది అంటే ఎవరిచ్చినారు? విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది, బ్రహ్మవరమున కుబేరుడందినది. బ్రహ్మదేవుడి దగ్గర ఉంటే అది విశ్వకర్మకి ఇస్తే ఆ విశ్వకర్మను ఏం చేసినాడు? కుబేరుడు యుద్ధరంగం లోపల ఓడించి తన దగ్గర తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే ఆ కుబేరుడు తన తమ్ముడు కాబట్టి వాడిని బెదిరించి ఏం చేసిందంటే తన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన ఎవరు? రావణాసురుడు. అంటే అటువంటి అద్భుతమైనటువంటి విమానం అట. ఆ విమానం యొక్క ప్రత్యేకత ఏం చెప్పినారు అని అంటే ఏమన్నారు? రావణ మధ్య భవనంబుననున్నది, మనమునదలచిన రీతి బోవునది, సూర్యచంద్రులను ధిక్కరించునది, సూర్యచంద్రులను ధిక్కరించునది, మనమునదలచిన రీతి బోవునది, పుష్పకమను మహావిమానమది మారుతిరాచను వచ్చను ఉంది. దానిపైన కూర్చొని ఒక్కసారి నేను వైకుంఠం పోవాలి అని అనుకుని ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆ యొక్క కళ్ళు తెలిసే వరకు ఎక్కడ ఉంటారమ్మా? వైకుంఠంలో ఉంటారు. చప్పట్లు కొట్టండి ఆనందం. అటువంటి పుష్పక విమానం ఈ కాలంలో ఉండేది. ముందుంటే ఈ ట్రాఫిక్లు అవి మనకు ఉండలేకుండే. నేను నిజంగా చెప్పాలంటే ఈ రోజు రావలసినటువంటిది ఏమి కాదు గాని అదేమో మీ అందరి ప్రేమను నాకు తెలియదు గాని రేపు ఉదయమే తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషములకు గృహ ప్రవేశం ఉన్నది నాకు. అసలు ఈ టైం వరకు నేను ఇప్పుడు వెళ్ళి అవన్నీ సర్దుకునాలి, అవన్నీ చేసుకునాలి. మరి మా పిల్లలను మా టీం నేను పంపించిన ఇక్కడ 4 మాటలు చెప్తామని అమ్మగారి యొక్క ప్రేరణ కాబట్టి ఇక్కడికి నేను రాగలిగిన. ఆ పుష్పక విమానం లాంటిదే నాకు ఉండింటే దానిపైన కూర్చొని నేను ఇప్పుడు వెళ్ళాలి అని అనుకుంటే అమాంతమాడ వెళ్లి దించేదట. అంటే ఎంత విచిత్రమో మీరు ఆలోచన చేయండి. ఎంత అద్భుతమైనటువంటి సాంకేతిక ప్రభావం ఆనాడు ఉన్నది. లంకా నగరము అది లంక కాదు, అది బంగారుతో ఉన్నటువంటి లంకా నగరం అని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అంత అద్భుతమైనటువంటి చాతుర్యం కలిగినటువంటి వాడు రావణాసురుడు. అటువంటి రావణాసురుని కూడా ఎంత గొప్పవాడు తెలుసునా? అంత గొప్పవాడై ఉన్నప్పటికీ కూడా వాడు హతమైనాడు. ఎందుకు హతమైనాడు అన్న విషయాన్ని మీరు బాగా ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేస్తాం అంటే ఆనాడు మానవుడిగా నరుడిగా వచ్చి తర్వాత మా యొక్క కపి సైన్యం ఈ ఇద్దరిని మర్చిపోయినాడు. కాబట్టి శ్రీమన్నారాయణుడు ఏమైనాడంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తిగా అవతారమెత్తవలసి వచ్చింది. కాబట్టి ఈనాడు మనం ఏమైనామంటే మనము ధర్మాత్ములమైనము. ఈనాడు సీతమ్మ తల్లి ఈ భూలోకంలో పుట్టినందుకు ఎవరో ఒకరు పాదాలకు పసుపు రాసుకొని కాళ్లకు గజ్జలు కట్టుకొని బ్రహ్మాండంగా గంధం పెట్టుకొని బ్రహ్మాండంగా వాళ్ళు లక్ష్మీదేవిలాగా పార్వతీదేవిలాగా బంగారు ఆభరణాలు వేసుకొని వాళ్ళు ఆ యొక్క గుడి లోపలికి వెళుతూ ఉంటే అందరూ చూసి నిజంగా ఆ యొక్క ద్వాపారయుగం లోపల ఉన్నటువంటి ఆ యొక్క రామాయణం లోపల ఉండే రామాయణంలో ఆ సీతమ్మ తల్లి వెంబడి వచ్చినటువంటి చెలికత్తెలలాగా అందరూ గుడిలోకి వస్తున్నారు కదా అని చెప్పి 2 చేతులెత్తి నమస్కారం చేయాలి అని అంటే సీతమ్మ తల్లి పుట్టిన భూమి కాబట్టి నమస్కారం చేయాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. మా అమ్మలంతా కూడా వచ్చినారు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. బ్రహ్మానందంగా చక్కగా అక్కడ భోజనం చేసి మళ్ళీ ఇక్కడ కూర్చుంటున్నారు. మళ్ళీ అటు వెళుతూ ఉన్నారు. వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు అని అంటే ఒక రాముడు ఒక సీతమ్మ తల్లి మన భారతదేశాన్ని ఏం చేసింది అంటే 714 లోకాలకు కీర్తిని తెచ్చిపెట్టింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక పురుషుడు అంటే ఎలా ఉండాలంటే
స్త్రీ ఎలా ఉండాలి అంటే ఎట్లా ఉండాలంటమ్మా, సీతమ్మ తల్లిలాగా ఉండాలట. ఎట్లా ఉండాలి? సీతమ్మ తల్లిలాగా ఉండాలి. అది నేర్పడానికి అవతారం వచ్చింది. అందుగురించే ఆయన అరణ్యవాసానికి ఆయన ఎందుకొరకు వెళ్ళిండు? ఆయననే నారాయణుడు కదా, అరణ్యవాసానికి ఎందుకొరకు వెళ్ళాలి? సీతమ్మ తల్లి కూడా అరణ్యవాసానికి ఎందుకు వెళ్ళాలి? ఆ బంగారు లేడీ అని ఆమెకు తెలియదా? బంగారు లేడీ అని ఆమెకు తెలియదా? బంగారు లేడీ ఎక్కడన్నా ఉంటదా? ఏమమ్మా బంగారు లేడీ ఎక్కడన్నా ఉంటదా? ఆ లేడీ కదులుతుందా? అది పరిగెత్తుతుందా? ఇదేమన్నా చిత్రమా? కానీ బంగారు లేడీ అని తెలిసినా అంటే అర్థమేమి అంటే ఈ లోకములో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా చంచలత్వం ఎక్కువ. ఏమిక్కువనమ్మా? చంచలత్వం. ఇక్కడన్నా ఒక దగ్గర బజారు దొరికిపోయినాము అని అనుకో, అది చక్కగా కనపడింది అని అనుకో, మిల మెరుస్తూ కనపడింది అని అంటే ఏమంటాడు తెలుసునా? ఏమండి అది నాకు కొనిపెట్టావా అని అంటారు. బంగారు షాపులకు పోతే 10 గంటలైనా మళ్ళీ బయటికి రాను వాడు. అది పరిస్థితి. అందు గురించే వాళ్లకు చంచల గుణాలు ఎక్కువగా ఉంటాయి. సీతారామ కళ్యాణం జరుగుతూ ఉన్నది, బ్రహ్మాండంగా కళ్యాణం జరుగుతూ ఉంటే ఆ కళ్యాణం లోపల అయ్యగారు ఏం చేసినారు అని అంటే ఆ యొక్క మాంగళ్యాన్ని పట్టుకొని, అమ్మా మీరంతా మాంగళ్యాన్ని ఒకసారి చూడండి, మీ అందరి యొక్క మాంగళ్యము కూడా 10 కాలాల పాటు మీ యొక్క భర్త నీవు రామచంద్రుల్లా సీతారాముల్లాగా లక్ష్మీనారాయణుల్లాగా మీరు ఆనందంగా ఉంటారమ్మా, ఒకసారి నమస్కారం చేసుకోండి అంటే ఎవరు చూస్తలేరట. అక్కడ మాంగళ్యం కాడ ఎవరు చూస్తలేరట. కానీ ఎవరిని చూస్తున్నారు అనంటే ఆ మాంగళ్యానికి ఆ మహారాజుల వారి యొక్క అంటే ఎమ్మెల్యే గారి యొక్క భార్యామణి ఎమ్మెల్యే కూర్చున్నారట. ఆ ఎమ్మెల్యేని చూస్తలేరట, ఎమ్మెల్యే భార్యామణిని చూస్తున్నారట అందరూ. ఎందుకట్లా చూస్తున్నారప్ప? ఆమె భార్యామణినని వీళ్ళంతా అయ్యగారులంతా అనుకున్నారు. ఆమె ఏం చేసిందో తెలుసునా? 1,00,000 రూపాయల చీర కట్టుకొని వచ్చింది. ఎన్ని రూపాయల చీర? 1,00,000 రూపాయల చీర. మొత్తము బ్రహ్మాండంగా ఈ కొంగు చుట్టూ అంత మొత్తము బంగారు మిలమిల మెరుస్తున్నది. బంగారు అంచు ఉన్నది. ఆ బంగారు అంచు పైన ఉన్నటువంటి కొంగు, ఆ కొంగును చూస్తున్నది. ఆ మాంగళ్యం చూడడం అంటే ఏం ఊరు చూస్తలేరు, పూర నోడు తెరుస్తున్నారు పూరాడి. అంటే మీరు ఆలోచన ఏమి చిత్రం ఇది అంటే, ఈనాడుండి రేపు చిరిగిపోయేటటువంటి వస్త్రము పైన మీ అందరికి కూడా ఏమున్నది అంటే వ్యామోహం ఉన్నది. కానీ ఆ వస్త్రమునే కాదు, ఈ పంచభౌతికమైనటువంటి శరీరాన్ని కూడా మరి పుట్టించినటువంటి వాడు, మళ్ళీ దాన్ని ఉచ్చరింపజేసేటటువంటి వాడు, అటువంటి రామచంద్రమూర్తి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క మాంగళ్యాన్ని మాత్రం ఎవరు చూడడం లేదు అంటే ఎంత విచిత్రమో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. కాబట్టి భజనకు వచ్చినప్పుడు చప్పట్లు కొట్టాలి, పురాణ ప్రవచనానికి వచ్చినప్పుడు జై కొట్టాలి, కళ్యాణానికి వచ్చినప్పుడు కళ్యాణం మీద మనసు ఉండాలి, అంతే తప్ప గాని వేరే విధంగా ఉండరాదు. కాబట్టి అప్పుడు ఆయన ఏం చేసినాయట, ప్రజారామచంద్ర భగవానికి జై అని అంటే అప్పుడు మర్చిపోయినారట. అమ్మా మాంగళ్యం చూడండి అమ్మా, మీరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మాంగళ్యం చూడాలి, ఆమె కట్టుకున్న చీర చూస్తే నీకేమి ఆనందం వస్తుంది, అది కాదమ్మా అని చెప్పినారట. అందుగురించే స్త్రీల యొక్క శరీరమును, స్త్రీల యొక్క చిత్తము అటువంటిది. కాబట్టి అది మనకు ఉండకూడదు అని చెప్పడానికి సీతమ్మ తల్లి అరణ్యవాసానికి వెళ్ళింది. ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆ రామాయణం లోపల రామాయణ మహామాల రత్నము అందే అనిలాత్మజం. రామాయణంలో అంగదుడు ఉన్నాడు, జాంబవంతుడు ఉన్నాడు, తర్వాత జాబాలి ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు, ఆ తర్వాత వశిష్ఠుడు ఉన్నాడు, ఎందరెందరో మహర్షులు ఉన్నారు. కానీ కేవలము ఆంజనేయ స్వామికి ఆ యొక్క కీర్తి దక్కింది అంటే ఎందుకొరకు దక్కింది మీ చప్పట్లే తెలియజేస్తే అని చెప్పి మీ అందరూ కూడా బాలకాండలో లేడు, అయోధ్యకాండలో లేడు, కిష్కింద కాండలో వచ్చినాడు ఆంజనేయ స్వామి రామాయణం లోపల. ఏ కాండలో వచ్చినాడయా? కిష్కింద కాండలో వచ్చినాడు. కిష్కింద కాండలో వచ్చి రామాయణమంతా ఉన్నంత వరకు కూడా తానే నడిపినాడు ఆయన. నేను నడిపినాననే అహంకారం ఆయనకు లేదు. గుర్తుపెట్టుకోండి, సుగ్రీవుడి యొక్క మంత్రిగా ఆయన వచ్చినాడు. ఎప్పుడైతే ఆ ఋష్యమూక పర్వతం ఉన్నదో, ఆ ఋష్యమూక పర్వతమును మీరు బాగా గమనించండి. రామాయణం లోపల 3 దంపతులు ఉన్నారు. మీకు బాగా నేను ఎల్లప్పుడూ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సీతారాముడు ఒకవైపునైతే, ఆ తర్వాత సుగ్రీవుడి యొక్క భార్య, వీరు అయితే రావణాసురుని యొక్క భార్య. వీళ్ళందరూ కూడా దంపతులే. రావణాసురుడి భార్య మండోదరి, రావణాసురుడు, తర్వాత సుగ్రీవుడు తారాదేవి,
ఆ తర్వాత మనకున్నటువంటి సీతారాము. ఈ ముగ్గురు దంపతులను మనం ఆలోచన చేస్తే ఈ ముగ్గురు దంపతులలో ఎవరు ఎలా ఉన్నారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే మీరు బాగా గమనించాలి. అందుగురించే 5 మంది పతివ్రతల లోపల మండోదరిని కూడా మనం పతివ్రతగా శాస్త్రము స్వీకరించింది అని చెప్పి మీ అందరికి కూడా నేను రావణాసురుడు అంత దుర్మార్గుడైనా, ఏ నాటికైనా అంత దుర్మార్గుడైనా, ఎక్కడ వెళుతూ ఉన్నా అక్కడికి నేను వెళుతున్నాను అని మండోదరికి చెప్పేవాడు కాదు. కానీ ఆమె నిరంతరము ఏం చేసేది అంటే ఆయన యుద్ధరంగానికి వెళ్ళినా, ఏ దుర్మార్గమైన పని చేసినా, ఏది చేసినప్పటికీ కూడా ఉదయం ప్రాతకాలం నుండి మొదలుకొని ఆయన యుద్ధరంగానికి నిత్య కార్యక్రమాలకు వెళుతూ ఉంటే హారతి ఇచ్చి ఓం నమో నారాయణాయ, నారాయణుని యొక్క భక్తురాలు మండోదరి, నా భర్త వెళ్ళిండు యుద్ధానికి, అతడు తప్పనిసరిగా విజయముతో రావాలని కోరుకున్నటువంటి పతివ్రత శిరోమణి మండోదరి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఎంత విచిత్రమో మీరు ఆలోచన చేయండి. అందుగురించే వాస్తవికానికి మనము గమనిస్తే భార్యాభర్తలు అనేటటువంటి వాడు ఇలా ఉండాలి అని చెప్పి ఈ లోకానికి అంతటికి కూడా తెలియజేసినటువంటి అవతారమే సీతారాముల యొక్క అవతారము. ఒక రాజు ఎలా, ఒక మంత్రి ఎలా ఉండాలి, ఒక సేవకుడు ఎలా ఉండాలి, ఒక కమిటీలో ఒక కార్యదర్శి ఎలా ఉండాలి, ఏ విధంగా పనిచేస్తే విజయం వస్తుంది అని తెలుసుకున్నారంటే ఆంజనేయుని యొక్క జీవితము చదవాలి అని చెప్పి మీ అందరికి కూడా నిన్ను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈనాడు చూడండి, నాకందరూ కూడా ఎర్రటి కండవాలు వేసుకొని అందరూ యువకులంతా కూర్చున్నారు. ఒకసారి ఆనందంగా చప్పట్లు ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ చూస్తుంటే వాళ్ళలో ఆంజనేయుని యొక్క వీరత్వము నాకు కనపడుతూ ఉన్నది. ఆంజనేయుడు నిజంగా లేకపోతే, ఆంజనేయుడు అంతా వీరుడై ఉన్నప్పటికీ కూడా ఏనాడు నేను వీరుడని చెప్పలేదు. ఆంజనేయుడు అంతా యొక్క రామాయణం అంతా తానే నడిపినాడు. గుర్తుపెట్టుకోండి, రామాయణం అంతా ఒక పెద్ద మాల అయితే ఆ మాల లోపల ఉండేటటువంటి ఒక పెద్ద గుండు, ఇక్కడ గుండు చూడండి, ఈ పెద్ద గుండు లాంటి వాడు ఎవరు అనంటే ఆంజనేయ స్వామి. ఈ గుండు తెగిపోయింది అనుకోండి, ఈ మాల ఉంటదా? ఏమమ్మా ఉంటదా? అన్ని జారిపోతాయి. ఈ పెద్ద గుండు లాంటి వాడు ఎవరు అనంటే ఆంజనేయ స్వామి అని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నా. అంటే అంత వీరుడైనప్పటికీ కూడా ఆ రాముడిని ఎడలోపల నిలుపుకున్నటువంటి వాడు కానీ ఏనాడు కూడా అంత వీరుడు వాడు. ఒకనొక రోజు ఏం జరుగుతుందో తెలుసునా, ఆయన కొడుకు అంగదుడు అయితే, ఆ వాలి కొడుకు అంగదుడు అయితే, అంగదుడు వాడు 8-7 ప్రాయం 6 ప్రాయంలో ఉన్నప్పుడు ఆ పిల్లవాడికి ఏమైందట, బాగా ఏడుస్తూ ఉన్నాడు. వాడు 5 లోపు ఉన్నటువంటి పిల్లవాడు ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న బ్రాహ్మణోత్తములు చెప్పినారట, అయ్యా ఈ పిల్లవాడికి దిష్టి తగిలింది, అందువలన ఈ దిష్టి పోవాలంటే తొట్లకు 10 తలలు కలిగినటువంటి ఒక పురుగును తీసుకొని రావాలి, తీసుకొని వచ్చి తొట్ల కట్టాలి, కడితే ఈ పిల్లగాడు ఏడుపు మానుపు మంతడు అని చెప్పినారట. ఎవరు? బ్రాహ్మణులు చెప్పినారట. బ్రాహ్మణులు చెబితే ఆయన ఏమనుకున్నట్టు, ఇదేమన్నా నాయన 10 తలలు కలిగినటువంటి పురుగు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి ఆలోచన చేసినారట. ఆలోచన చేస్తే అయితే ఆయన సాయంకాలం పూట సముద్ర తీరానికి వెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినాడు? సముద్ర తీరానికి వెళ్ళినాడు. సముద్ర తీరానికి వెళితే అక్కడ ఆ తీరం లోపల ఎవరు వచ్చినారు అంటే, వాడు ఉదయము సాయంత్రము వాడు సంధ్యావందనం చేసి కోటిలింగాల పూజ చేయాలి. ఎవరు? రావణాసురుడు. ఈయన సాయంకాలం ఈయన కూడా వాయు కూడా వేయుడు. అక్కడ 10 తలల పురుగు ఎవరంటే 10 తలలు కలిగిన వాడు రావణాసురుడు. అయితే ఒక్క అంజం వేసినాయట, ఇక్కడ ఒక కాలు పెట్టినాడట, అక్కడ ఒక కాలు పెట్టి ఎడమ చేయితో ఇలా పురుగు పట్టేట్లా పట్టుకొని తీసుకొని వచ్చి తొట్లకు కట్టిందట. ఎవరు? వాళ్ళు ఎంత మహావీరుడో మీరు ఒకసారి ఆలోచన చేస్తారు. ఏమి చిత్రమైన రామాయణాన్ని చూస్తే మనకు అనిపిస్తుంది. అప్పుడు వాడు గిజ 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 అనుకున్నాడట. లంకానగరం అంతా ఉబ్బి తప్పిపోయింది. రాజు లేడు, ఎక్కడ పోయిండు, ఏది దానికి తొట్ల కట్టేసినప్పుడు మహానుభావుడు పూర్తిగా గజిబిజి అయి ఊపిరాడక అప్పుడు ఎవరికి వారికి శరణు పెడితే అప్పుడు విడిచిపెట్టినాడట. అంగదుడు ఏడుపు విడిచిపెడితే అప్పుడు విడిచిపెట్టినాడు. అంతటి వీరాజు వీరుడు ఎవరంటే వాలి. అటువంటి వాలిని ఎవరు సంహారం చేసినారు అంటే రాముడు సంహారం చేసినాడు. చెప్పండి కొట్టండి ఆనందంగా. ఎంత వీరుడో మీరు ఒకసారి. అందుగురించే అవక్ర విక్రమ పరాక్రమవంతుడు ఎవరు అంటే మన రాముడే. అందుగురించే రాముడిలో అంత వీరత్వం ఎందుకు వచ్చింది, అంత బలం ఎందుకు వచ్చింది ఆయన అంటే
ఏనాడు కూడా ఆయన మాట తప్పలేదు. ఒక బాణము, ఒక మాట, ఒక పత్ని, ఈ ధర్మమే ఆయనను కాపాడింది అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఉంటా. అందుగురించే రామచంద్రమూర్తి ఏనాడు ధనుసు పట్టుకున్నాడు అని అంటే 714 లోకములు ఆనాడు సముద్రుడి దగ్గరికి వెళ్లి ఆ సముద్రుడి దగ్గరికి వెళితే వారధిని కట్టాలి అంటే రాళ్లతో లంకా నగరానికి కపి సైన్యం అంతా కూడా వెళ్ళాలి. అప్పుడు సముద్రుడు ఏమన్నాడు అంటే సముద్రుడిని అడిగినాడు మామూలు మాటలతో అడిగితే సముద్రుడు వినకపోతే రామచంద్రమూర్తి ఏం చేసినాడు అంటే ఏ సముద్ర నేను చెప్పినట్లు వినవు కదా, ధర్మానికి నువ్వు అడ్డుపడుతున్నావు కదా, చూడు తప్పనిసరిగా నా బాణము యొక్క మహిమ చూడు అని చెప్పి ఒక్కసారి బాణాన్ని ఎక్కువ పెడితే అప్పుడు ఏమైందో తెలుసునా, అప్పుడు ప్రత్యక్షమై దిగినాడు సముద్రుడు. గుర్తుపెట్టుకోండి, ఆయన బాణము ఈనాటికి కాదు ఏనాటికి కూడా తిరుగు లేనిది. ఈనాడు చాలా మంది అంటారు భారతదేశము వేలాల పట్టుకొమ్మ యజ్ఞయాగాది క్రతువుల కటపట్టు ఎక్కువ అవతారములు పెద్ద తల్లి నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి. అరే 10 అవతారాలు ఇచ్చినవిరా భారతదేశం అంటే మామూలు దేశం కాదు. చాలా మంది అంటారు అరే 100 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆంగ్లేయుడు ఒక్కని కొరకు రాత్రి 12 గంటలకు ఒక్క గాంధీజీ చేసినటువంటి అహింసా సిద్ధాంతాన్ని చూసి ఏ జైల్లో కనపడినా ఎక్కడ కనపడినా గాంధీజీ కనపడితే వారికి భయం అనిపించి ఒక్కడి వలననే మేము ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళినాము అని చెప్పినాడు ఆంగ్లేయుడు. ఎంత గొప్పవాళ్ళు భారతదేశంలో ఉన్నవాళ్ళు మీరు ఆలోచించారు. అందుగురించే ఏనాడైనా భారతదేశం యొక్క సంస్కృతి ఎవరు కూడా చెడగొట్టరు. గుర్తుపెట్టుకోండి, వాళ్లే చెడిపోతారు తప్ప మన సంస్కృతి మాత్రం చెడిపోదు. మన ధర్మాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత మన యువకుల లోపల ఉన్నది. నీవు ఎతో ధర్మ అతో విజయ, ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ విజయం ఉన్నది. కాబట్టి మన పిల్లలకు కూడా అది నేర్పాలి. మన పిల్లలకు కూడా బొట్టు, మన పిల్లలకు కూడా గంధము, మన పిల్లలకు కూడా చక్కగా పిల్లలందరూ కూడా చక్కగా కాషాయ వస్త్రాలు బ్రహ్మాండంగా కండువాలు వేసుకొని తెల్లవారుజాముననే 6 గంటల లోపల నిద్ర లేచి ఆరోగ్యవంతంగా ఉండి ఏ విధమైన చెడు సంస్కారాలు లేకుండా మంచి సంస్కారం నేర్పండి. అలా నేర్పగలిగితే ఆంజనేయులు లాంటి వీరాధి వీరులు వీళ్ళు తయారవుతారు అని చెప్పి మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అందుగురించే ఎక్కడ ఆంజనేయ స్వామి యొక్క ధర్మము నడిచిందో అక్కడ తప్పనిసరిగా విజయమే మనకు సంప్రాప్తమైంది. విజయం సంప్రాప్తము కావాలి. అది కావడానికే రామాయణం అనేటటువంటిది జరిగింది. అందుగురించి మీరు ఆలోచన చేయండి. అమ్మ జనక మహారాజు గారి యొక్క ఆ పుత్రిక ఎవరు అంటే సీతమ్మ తల్లి. ఆ సీతమ్మ తల్లి పెండ్లి ఆడింది ఎవరిని? శ్రీరామచంద్రమూర్తిని. ఎట్లా పెండ్లి ఆడింది ఆమె అంటే ఆమె వీర్య శుల్కముతో పెండ్లి ఆడింది. ఆమె వీర్య శుల్కం అని పూర్వకాలంలో ఉండే. ఎవడు వీర్యవంతుడై ఉంటాడో, ఎవడు గొప్ప బలవంతుడై ఉంటాడో ఈ యొక్క శివ ధనుస్సును ఎవరైతే విరుస్తారో ఆ విరిచినటువంటి వాళ్ళకే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అని అన్నాడు సీతమ్మ. ఎవరు? ఆ యొక్క జనక మహారాజు. మరి ఏం జరిగింది అప్పుడు మీరు ఆలోచన చేయండి. శివ ధనుస్సును విరవగలిగిన వాడు ఎవరన్నా ఉన్నారమ్మా ఈ లోకంలో? ఎవరు లేరు. రావణాసురుడు అతని వాడు వచ్చి దాన్ని కదిలించకుండా దాన్ని చెటికల వేలుతో కూడా దాన్ని 10 భుజములతో ఎత్తడానికి వెళ్ళి వాడే కింద పడిపోయినాడు. కింద పడిపోతే అప్పుడు ఏమైందో తెలుసునా? అప్పుడు అందరూ వాలి మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి అప్పుడు పెట్టిన వినయ విధేయత కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అదే అంటే గురువు అంటే అది గొప్పతనమయ్యా. అందుగురించే మహానుభావులు ఏమన్నారో తెలుసునా? గురుని గూడుగా చేసి గుణము వత్తిగా చేసి, గురుని గూడుగా చేసి గుణము వత్తిగా చేసి, దుర్గుణములను చెమురు పోసి మూలనొక్క జ్యోతి ముటించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ. నీకు జ్ఞానం కలగాలి, నీకు అజ్ఞానము తొలగిపోవాలి, నీ లోపల వీరత్వం రావాలి, గురువు గారిలో ఉన్న శక్తి నీకు రావాలి అంటే గురువుని గూడుగా చేసుకో. అంటే గురువుని ఒక దేవాలయముగా మార్చుకో అంటారు. మీరు బాగా గుర్తుండే గర్భగుడిలో అఖండ దీపం ఎందుకు పెడతారమ్మా? మీరు ఆలోచన చేయండి. గర్భగుడిలో అఖండ దీపమే ఉంటది. ఎందుకు ఆ దీపం ఉంటది అంటే భక్తులందరూ వస్తే ఆ దీపము వెలుతురులో ఎవరిని చూడాలి అంటే ఆ రామచంద్రమూర్తిని చూడడానికి ఆ యొక్క దీపం ఉన్నది. ఆ దీపము ఎవరో కాదు, ఆ దీపము గురువే అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. గురువు ద్వారానే నీవు భగవంతుని చేరుకున్నారే. గురువే నీకు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నీకు కలిగిస్తాడు. అందుగురించే రామచంద్రమూర్తి అంత గొప్పవాడైనాడు అంటే గురువుల యొక్క
యొక్క దయ వలన అంత గొప్పవాడైనాడు. అందుగురించే నాకింత శక్తి ఎవరి వల్ల వచ్చింది అంటే విశ్వామిత్రుడి వల్ల వచ్చింది అన్నాడు. ఆయన దివ్యాస్త్రములను ఇచ్చినాడు. కాబట్టే ఆయన ఏమైనాడు అనంటే అరణ్యవాసం అంతా కూడా ఆ యొక్క రాక్షస సంహారము చేసి ఆ మునుల యొక్క యజ్ఞాలను రక్తం పోసి ఆ రక్తం పోసి ఆ యొక్క వాళ్ళ అధర్మాన్ని కాపాడుతూ ఉంటే ఎందుకు విశ్వామిత్రుల వారికి తన తపో మహిమ చేత వాళ్ళను కాల్చే శక్తి లేదా? ఎందుకు రామలక్ష్మణులను తీసుకొని పోయినారు అనంటే ఒక క్షత్రుడైనటువంటి రాజు ధర్మాన్ని తెలుసుకున్నాలి. ఆ ధర్మం అంటే ఏంటో తెలుసుకున్నాలి. ఈ రాజ్యాన్ని పరిపాలన చేయాలి. ఈ అడవిలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించాలంటే రాజే రక్షించాలి. రాజు ధర్మాత్ముడై ఉండాలి, వీరుడై ఉండాలి. అంతే వీరుడై ఉండడమే కాదు, మరి ఆయన గంభీరుడై ఉండాలి. ఒక పేదవాడు, తర్వాత ఒక భిక్షగాడు, తర్వాత ఒక ఉన్నవాడు, లేనివాడు, అందరినీ కూడా సమానముగా చూడగలిగినటువంటి వాడే మహారాజు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. అందుగురించే రామచంద్ర మహారాజుకి, రాజాది రామచంద్ర ప్రభు మహారాజుకి. రాజా శ్రీరామ్ అని అంటాం. ఈనాడు అయోధ్య లోపల ఆ యొక్క రాజు ఈనాడు ధనుసు పట్టుకుని చిరునవ్వుతో మనందరినీ కూడా చైతన్యాన్ని కలిగింపజేస్తూ ఉన్నాడు. అటువంటి మహారాజు కావాలి. ఆ మహారాజు అంటే అటువంటి వాడే. అంతే తప్ప కానీ నేను గొప్ప వీరుడని చెప్పి మహావీరుడట ఒక ఆయన వాడు ఏం చేసినాడు తెలుసునా? మహావీరుడు గాని ఒక బాగా చిక్కినటువంటి వాడిని ఏం చేసినాడంటే తుపాకీతో కాల్చేసినాడట. వాడిని పోయి ఇట్లా గుద్దినాడట. అంటే నీవు మహావీరుడవై ఉండి ఒక బక్క చిక్కిన వాడిని చంపితే నీదేం వీరత్వం రా? నేను భుజబలము కలిగినటువంటి వాడు ఉన్నాడు. దుర్యోధనుడు అంటే భీమునితో యుద్ధం చేయాలి. దుర్యోధనుడు అంటే ఎవరితో యుద్ధం చేయాలి? భీముడితో యుద్ధం చేయాలి. అర్జునుడు అంటే అర్జునుడితో సమానమైనటువంటి కర్ణుడితో యుద్ధం చేయాలి. అంతే తప్ప గాని కర్ణుడు అంటే మహావీరుడు. ఒకసారి చప్పట్లు ఉంటుంటే ఆనందంగా, ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కర్ణుడు ఏమన్నాడో తెలుసునా? భీమసేనుడు ఒకసారి యుద్ధరంగంలో ఆయన తారసపడినాడు. తారసపడితే ఏ భీమసేన కుండెడు అన్నము తిని బండెడు అన్నము తిని కుండెడు చారు పోసుకొని ఎక్కడన్నా ఒక దగ్గర పడుకోరా, నా దగ్గర ఎందుకు యుద్ధం చేస్తావురా, నీవు ఒక్క బాణానికి నిన్ను చంపేస్తా అని చెప్పి ఇప్పుడు ఆ కర్ణుడు భీమసేనుని వదిలిపెట్టినాడు. నేను చేస్తే ఎవరితో చేయాలి? అర్జునుడితో యుద్ధం చేయాలి అని చెప్పిన వాడు దానకర్ణుడు. ఎవరైనా దానకర్ణుడు. కాబట్టి ఈనాడు ఎవరైనా మేడిపల్లిలో ఉన్నటువంటి వాడు దానము ధర్మం చేస్తే ఏమంటారమ్మా? దానకర్ణుడు అంటారు. ఏమంటారమ్మా? ఆయన కౌరవుల పక్షంలో ఉన్నప్పటికీ కూడా దానము ధర్మానికి ఈనాటికి కూడా దానకర్ణుడు అని పేరెందుకు వచ్చింది అంటే అడిగిన వారికి లేదనకుండా ఎటువంటి వాడొచ్చినప్పటికీ కూడా వాడికి దానం ఇచ్చి ఆనందపెట్టగలిగినటువంటి మహానుభావుడు కర్ణుడు. అందుగురించే మీరందరూ కూడా ఈనాడు మనము తెలుసుకునాలి. దానం అంటే ఏమి, ధర్మం అంటే ఏమి అన్న విషయాన్ని తెలుసుకునాలి. మనం